गाइस T20 వరల్డ్ కప్ లో మ్యాచ్ నెంబర్ 13 కెనడా వర్సెస్ ఐర్లాండ్. ఈ మ్యాచ్ జూన్ 7వ తారీఖు రాత్రి 8 గంటలకు నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ లో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా క్రూషియల్ అని చెప్పుకోవాలి. బోత్ టీమ్స్ ఈ సీజన్ లో ఒక్కొక్క మ్యాచ్ అయితే ఆడాయి, అందులో బోత్ టీమ్స్ కూడా లాస్ అయ్యాయి. మరి ఈ మ్యాచ్ లో ఎలాంటి కంబ్యాక్ ఇస్తాయో చూడాలి. లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి స్లో పిచ్, బౌలింగ్ లో పేస్ బౌలింగ్ కి బాగా అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు టోటల్ గా 2 మ్యాచెస్ జరిగాయి, అందులో కూడా చేసింగ్ చేసిన టీమ్సే విన్ అయ్యాయి. ఎందుకంటే ఇది న్యూ పిచ్ కాబట్టి పిచ్ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంటేనే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెన్యూ అనేది స్పిన్ బౌలింగ్ కన్నా పేస్ బౌలింగ్ కి బాగా అనుకూలంగా ఉంటుంది. లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 25 వికెట్స్ పడ్డాయి, స్పిన్ బౌలింగ్ కి కేవలం 11 వికెట్స్ మాత్రమే పడ్డాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 86 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 88 రన్స్. ఈ వెన్యూలో హైయెస్ట్ స్కోర్ నమోదు చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా ఇది బౌలింగ్ కే బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 4 T20 మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో కెనడా 2 టైమ్స్ అయితే విన్ అయింది, ఐర్లాండ్ కూడా 2 టైమ్స్ విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో బోత్ టీమ్స్ ఈక్వల్ ఫ్యాక్టర్ లోనే కనపడుతున్నాయి. అలాగే బోత్ టీమ్స్ కి సంబంధించిన క్యాప్టెన్స్ గురించి మాట్లాడుకుంటే కెనడా టీం కెప్టెన్ గా సాద్ బిన్ జఫర్ ఎక్స్ట్రాడినరీ ఆల్రౌండర్. ఈ టీం కి బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా టీం కి 100% అయితే ఇవ్వగలుగుతాడు. కానీ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం వీక్ గా అయితే కనపడ్డాడని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ లో ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. ఇక ఐర్లాండ్ టీం కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే పాల్ స్టిర్లింగ్, ఇతను కూడా ఎక్స్ట్రాడినరీ ఆల్రౌండరే. గ్రీజ్ లో సెట్ అయితేనే ఒక పెద్ద స్కోర్ ని టీం కి అందించగలుగుతాడు. ఇతను కూడా లాస్ట్ మ్యాచ్ లో అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే డూ ఆర్ డే అనే చెప్పుకోవాలి. మరి ఈ మ్యాచ్ లో కెనడా టీం మీద ఐర్లాండ్ టీమే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.